అలసిన వానికి ఓరడించు మాటలు. సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచయం నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. ఫిబ్రవరి 8. ప్రతివాడు ఎలాగూ కట్టుచున్నాడో జాగ్రత్తగా చూసుకునవలెను. 1 కొరింథీ 3:10. 1935 మే 31వ తేదీన క్వెట్టా నగరంలో భూకంపం వచ్చెను. 1933లో క్వెట్టాకు నిపుణుడైన ఒక ఇంజనీర్ వచ్చినట్లు నాకు జ్ఞాపకం ఉన్నది. అతడు దాదాపు 1 సంవత్సరంలో నగర ప్రాంతంలో భూకంపం వచ్చునని, దాని కొరకు కొంత సదుపాయం ఏర్పాటు చేయమని వారికి సలహానిచ్చి, భూకంప సమయమున భద్రత కొరకు ఇండ్లను కూడా కట్టించవలనని ప్రభుత్వం వారిని హెచ్చరించెను. ప్రభుత్వము దానిని అంత తీవ్రంగా తీసుకొనలేదు. రైల్వే అధికారులు మాత్రమే ఆ సలహాను తీసుకొని వారు భూకంప భద్రతా గృహములను కట్టించిరి. అకస్మాత్తుగా భూకంపం వచ్చెను. 18 సెకన్లలో 58,000 మంది చనిపోయేది. మరి ప్రత్యేకముగా సిద్ధపరచబడిన ఆ 6 ఇండ్లు తప్ప మిగిలిన రాతి లేక ఇటుక లేక మట్టితో కట్టిన ప్రతి ఒక్క ఇల్లు కూలిపోయాను. దేవుని సేవకులంగా మనము పాఠములను నేర్చుకున్నట్టుకు ఇది తీక్షణమైన సరి అయిన సమయం. దేవుని ప్రజలపైకి సాతాను అనేక తీవ్రమైన కఠినమైన ఎదిరింపులను తీసుకొని వచ్చును. వాడు గర్జించు సింహం వలె, లేక చీల్చు తోడేలు వలె, లేక ప్రవాహము వలె, లేక వెలుగుదూత వలె కూడా వచ్చును. మంద విషయమై దేవుని సేవకులు బాధ్యులు మరియు వారి ఆత్మీయ భద్రత నిమిత్తం ప్రతి విధమైన సదుపాయమును వారు చేయవలను. మనం పరలోక నమూనా ప్రకారం కట్టినప్పుడే దీనిని చేయగలం. కొంతమంది తమ స్వంత విధానంలో సేవ చేయవచ్చునని తలంచుదురు. ఏమైనను దేవుడు మమ్మను ఆశీర్వదించుచున్నాడు అని చెప్పుదురు. దయచేసి తాత్కాలిక ఆశీర్వాదంతో తృప్తి చెందకండి. దేవుడు కృపగలవాడు. అందుచేతనే నిజముగా మన విధేయత పాక్షికముగానే ఉన్నను, ఆయన మన పనిని ఆశీర్వదించును. దీనిని మనం గుర్తించవలను. ఏమైనను దేవుడు ఎల్లప్పుడూ అసలైన తన నమూనాను ఉంచును. 1 కొరింథీ 3:6లో అపోస్తలుడైన పౌలు, నేను నాటి తిని, అపోల్లో నీళ్లు పోసెను, వృద్ధి కలగజేసిన వాడు దేవుడే అని చెప్తున్నాడు. తాను అపోస్తలుడైనను తనతో తాను తృప్తి చెందక తనకు జతపని వారు అవసరమని ఒప్పుకొనుచున్నాడు. దేవుడు నాటుటకు కొంతమంది సేవకులను వాడును, ఇతరులు వచ్చి నీరు కట్టుట అవసరం. కావున అందరూ ఏకత్వము ఐక్యతతో ప్రయాసపడవలను. నీవు కేవలం విత్తనం విత్తుటకే పిలువబడి ఏ ఇతర పిలుపు లేక భారము లేని ఎడల ఆ విత్తనమునకు నీరు కట్టుటకు అపోల్లో వంటి వారిని దేవుడు పంపునట్లు ప్రార్థించుము. పౌలు కేవలం నాటుటకే ఆ స్థలములో చాలా కాలం ఉండవలసి వచ్చెను. తాను ఆ స్థలమును విడిచి వెళ్ళక మునుపు తన తర్వాత వచ్చు వారికి అది దేవుని పని అని చెప్పాను. కావున ప్రతివాడు దాని మీద ఎలాగూ కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకొనవలెను. ప్రైజ్ ది లార్డ్.